ఇదే అంశంపై కోడి రామకృష్ణ గారి మరణంపై మరింత ఆయన స్పందన తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ నటులు మురళీమోహన్ గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. మురళీమోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఈరోజు చాలా విషాదకరమైనటువంటి వార్త కొద్దిసేపటి క్రితమే జరిగింది. కోడి రామకృష్ణ గారి మృతి చాలా బాధాకరంగా ఉందండి. ఇప్పుడే తెలిసింది నాకు కూడా. సార్ చాలా చాలా బాగుంది. నాకు ఆత్మీయ మిత్రుడైన సార్ మా బ్యానర్ లో కూడా 2 సినిమాలు తీశారు ఆయన. సార్ భారతంలో బాలచంద్రుడు, పెళ్ళని చెప్తే వినాలని బాగా హిట్ అయినాయి. అవునవును సార్. అలాంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు లేడు అని అంటే వాడు అసలు నమ్మకం రావట్లేదు. అవును సార్. అంటే టెక్నాలజీకి సంబంధించి కానీ అలాగే ఫ్యామిలీ మూవీస్ కానీ చాలా చాలా తీశారు సార్. అవునండి. దాసర్ గారి సినిమాల్లో వారితో కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన దగ్గర నుంచి కూడా మాకు బాగా పరిచయం. అవును సార్. దర్శకుడిగా కూడా రాఘవ్ గారి సినిమా వీధిలో రామయ్య ఇంట్లో రామయ్య చిన్న కాస్టింగ్ పెట్టి బ్రహ్మాండంగా తీసి 200 days 300 days పోయింది. నీరాడింది. అవును సార్. విజయవాడలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో దాసర్ గారు 100 సినిమాల పైన 150 సినిమాల దాకా తీస్తే మళ్ళీ ఆయన శిష్యుడే 200 తీసిన శిష్యుడుగా ఆయనే. అవును సార్. సినిమా ఇండస్ట్రీలో ఎవరు సాధించలేనిది దాసర్ గారు శిష్యుడుగా కోడి రామకృష్ణ గారు. ఏదైనా చాలా బాధాకరమైన విషయం సార్. మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.